ప్రతి పని కూడా ప్రారంభం చిన్నగా ఉంటుందంట, కానీ ముగింపు మాత్రం. అందుకే దేవుడు అన్నాడు కార్యారంభం కంటే కార్యాంతం మేలు. దేవుడు ఎప్పుడు కూడా ఆది అంతం ఆల్ఫా ఒమేగా నేను గొప్పగా చేస్తానంటాడు. మధ్యలో గందరగోళం ఉంటుంది. అద్దరికి వెళ్దామన్నాడా లేదా దేవుడు యేసయ్య? అంతే. మధ్యలో తుఫాన్ వస్తుంది అని చెప్పాడా? చెప్పలేదు. యేసేపు నువ్వు రాజు అయిపోతావు, మీ అమ్మ మీ నాన్న మీ అన్నయ్యలు అందరూ నమస్కారం చేస్తారు, అమ్మాయి అయిపోయింది. కానీ మధ్యలో నేను జైల్లో పడేస్తారు, గుంటలో పడేస్తారు, తన్నుతారు, కొడతారు, మీ తల్లిదండ్రులకు అందరికి దూరం అయిపోతావు, ఒంటరితనం పేదరికం ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పాడు దేవుడు. ఇదే బాధ అందరికీ. ఎందుకు చెప్పట్లేదు దేవుడు మధ్యలో ఏం జరుగుతుందో? నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పలేదంట? సైతాన్ గడు వింటాడంట. ఇప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయ్యావు, అక్కడికి వెళ్తావు, ఇది నీకు తెలుసు, సైతాన్ గడికి తెలుసు. కానీ మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలీదు, అపవాదిగడికి కూడా తెలియదు. అపవాదిగడికి గతం తెలుస్తుంది కానీ భవిష్యత్తు తెలీదు. వింటున్నారా? అపవాదిగడికి గతం తెలుస్తుంది కానీ భవిష్యత్తు తెలీదు. అందుకే యేసుప్రభువు చనిపోయాక పండగ చేసుకుంటున్నాడంట అపవాది. అయిపోయాడు, క్లోజ్ అనుకున్నాడంట. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన లేస్తాడు, ఇది అది తెలియదు కాబట్టి. సైతాన్ గడు విన్నాడంటే ఏం చేస్తారంటే నీ జీవితంలో తిరగబోయే మలుపులో వాడు కాసుకుంటాడు, లేకపోతే నీ జీవిత ప్రయాణానికి వాడు అడ్డుపడతాడు, నీ జీవిత గమ్యాన్ని చేరకుండా చేస్తాడు. అందుకనే సైతాన్ గడికి తెలియకుండా దేవుడు ఏం చేస్తాడంట, ఆది అంతం అంతే. మధ్యలో జరిగేటువంటివి నీకు చెప్పడు, కానీ నీకు తోడుగా ఉంటాడు. ఆ ఒంటరితనం అనిపిస్తూ ఉంది మీకు, ఏదో హృదయంలో వేదన అనిపిస్తూ ఉంది, ఎవరో నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పక్కనే ఉన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకర్తగా ఉన్నాడు. మీ సమస్యను ఆయన చూశాడు, దానికి ఆల్రెడీ పరిష్కారాన్ని కూడా ఇచ్చేశాడు. ఇది తెలియట్లేదు చాలామందికి. మీరేమనుకుంటున్నారంటే నా సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు, నా నిరుద్యోగ సమస్యను దేవుడు చూసేదో ఉద్యోగాన్ని ఇస్తాడు, నాకు ఇన్ని సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి దేవుడు చూసి ఏదో సంబంధం సెట్ చేస్తాడు. ఇదంతా కొంచెం ఆలోచించండి, అది కరెక్ట్ కాదు. ఇరిమియా గారు చెప్తాడు అన్నమాట ఒక మాట ఖచ్చితంగా. ఏమంట? తల్లి గర్భంలో నేను రూపించబడక ముందే నీవు నన్ను ఎలాగా? ఏ స్కానింగ్ రిపోర్ట్ అన్నా మిమ్మల్ని ఎరిగినట్టు చూపిస్తుంది అక్కడ, ఏదో నల్లగింత ముద్ద చూపిస్తుంది అంతే కదా, లేకపోతే ఇట్లా 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 హార్ట్ కొట్టుకున్నట్టు అంతే, అంతకుమించి క్లారిటీ రాదు. కానీ తల్లి గర్భం రూపించబడక ముందంట చూసేసాడంట దేవుడు. ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడికి సమస్తము సాధ్యమే. మరి అది నమ్మినటువంటి వారు, మీకు ఉద్యోగాన్ని ఆల్రెడీ సిద్ధం చేసేసాడు దేవుడు, మీకు వివాహం జరగవలసిన వ్యక్తిని ఆల్రెడీ సిద్ధం చేసేసాడు, మీ జీవితంలో ఏది కావాలో ఏది పొందుకోవాలో ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసేసాడు, కంప్లీట్ అయిపోయింది అని ఎందుకు నమ్మట్లేదు అసలేని? ఇంకా దేవుడు ఏదో చేస్తాడు అనే భ్రమలో చాలామంది ఉంటున్నారు. వాస్తవం ఏంటంటే దేవుడు చేసేసాడు.